Okay, next problem. Solve d plus 2 into d minus 1 whole square y e power minus 2x plus 2 sin hx. Okay, so given that differential equation is d plus 2 into d minus 1 whole square y is equal to e power minus 2x plus 2 sin hx. This called equation 1. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d plus 2 into d minus 1 whole square, q of x and e power minus 2x plus 2 sin hx. And this is equal to, actually sin hx formula ఏంటంటే sin hx is equal to e power x minus e power minus x by 2. ఇప్పుడు 2 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2 sin hx is equal to e power x minus e power minus x. అంటే ఏం రాయొచ్చు ఇక్కడ e power minus 2x plus e power x minus e power minus x. అది q of x అవుతుంది. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y is equal to complementary function plus particular integral. Y is equal to complementary function plus particular integral. To find complementary function, the auxiliary equation is f of m is equal to 0. The auxiliary equation is f of m is equal to 0. And this is what is f of d, d plus 2 into d minus 1 whole square, and m plus 2 into m minus 1 whole square is equal to 0. And m is equal to minus 2, 1 comma 1. m is equal to minus 2, 1 comma 1. Then chata m plus 2 is equal to 0, m is equal to minus 2. m minus 1 whole square is equal to 0, m is equal to 1 comma 1. And therefore, these are two real and equal roots, 1 and 1. These are equal roots. And minus 2 is a distinct real root. So what is the complementary part? Complementary function is equal to c1 into c1 plus c2x into e power m1x. ఇది ఈక్వల్ రూట్స్కి సంబంధించిన కాంప్లిమెంటరీ పార్ట్ ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ m2x. అంటే కాంప్లిమెంటరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ m1 అంటే 1 అంటే ఈ పవర్ x ప్లస్ c3 ఈ పవర్ minus 2x. దట్ ఈస్ ద కాంప్లిమెంటరీ పార్ట్. దిస్ is equation 3. This is equation 3. Next, further you have to find particular integral. Further you have to find particular integral. Particular integral calculate చేయడానికి అవుతుందంటే particular integral is equal to 1 by f of d into q of x. What is q of x here? q of x means e power minus 2x plus e power x minus e power minus x. q of x means e power minus 2x plus e power x plus e power minus x. ఇక్కడ 3 పర్టికులర్ ఇంటిగ్రల్స్ కింద డివైడ్ అవుతుంది. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాన్ బి రిటన్ యాజ్ pi ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ప్లస్ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ x మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ x. 3 పార్ట్స్ కింద ఎవాల్యుయేట్ చేస్తాం దీన్ని మనం. అట్ అ టైం చేసుకెళ్ళొచ్చు, లేదా దీన్ని విడిగా ఇది ఒకసారి క్యాల్కులేట్ చేసి పక్కన పెట్టుకుని, తర్వాత దీన్ని క్యాల్కులేట్ చేసి పక్కన పెట్టుకుని, దీన్ని క్యాల్కులేట్ చేసి 3 లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేసిన ఓకే. లేదా డైరెక్ట్గా ఎట్ అ టైం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి తీసుకుంటాము. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి? ఎఫ్ ఆఫ్ డి మీన్స్ డి ప్లస్ 2 ఇంటూ డి మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఏ, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంతా ఈ పార్ట్లో ప్రాబ్లం నెంబర్ 1లో 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ 2xకి సంబంధించి అవైలేట్ చేస్తున్నాను నేను. ఏమవుతుంది ఈ పార్ట్లో? ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? డి ప్లస్లో 1 రీప్లేస్ చేస్తే 1 ప్లస్ 2 అంటే 3, 1 మైనస్ 1 అంటే 0, అంటే టోటల్గా 0 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫర్దర్గా నువ్వేం క్యాల్కులేట్ చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ డి క్యాల్కులేట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్. ఫస్ట్ డి ప్లస్ 2 యాస్టీస్గా ఉంచి ఈ డి మైనస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే 2 ఇంటూ డి మైనస్ 1 ప్లస్ ఈ డి ప్లస్ 2 చేస్తే 1 డి మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 1, ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యాల్కులేట్ చేస్తే, సారీ హియర్ స్మాల్ మిస్టేక్, హియర్ ఏ మీన్స్ minus 2,
హియర్ ఏ మీన్స్ -2, అప్పుడు కూడా 0 అవుతుంది. -2 + 2 అంటే 0. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ -2 క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ -2 ఏమవుతుంది, ఇది 0 అండ్ ఈ టర్మ్ మొత్తం 0, -2 + 2 అంటే 0, ప్లస్ -2 + 1 అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9, అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే యాక్చువల్లీ ఈ పార్టీకి సంబంధించి x/f డాష్ ఆఫ్ a ఇంటూ ఈ పవర్ ax, ఇది ఫార్ములా యాక్చువల్లీ x/f డాష్ ఆఫ్ a ఇంటూ ఈ పవర్ x. ఈ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ పార్టీకి చెప్తున్నాను. ఎఫ్ ఆఫ్ డి అంటే ఇది d+2 ఇంటూ d-1 హోల్ స్క్వేర్, అది సెకండ్ పార్టీకి సంబంధించింది. d+2 ఇంటూ d-1 హోల్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఇక్కడంతా 1, ఎఫ్ ఆఫ్ 1 ఏం పొందండి, 1 + 2 అంటే 3, 1 - 1 అంటే 0, టోటల్గా 0. 1 + 1 అంటే 3, 1 - 1 అంటే 0. ఎఫ్ డాష్ ఆఫ్ డి క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ ఎఫ్ డాష్ ఆఫ్ డి క్యాలిక్యులేట్ చేసాం కదండి. ఏమొచ్చింది, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ డి d+2 ఇంటూ 2 ఇంటూ d-1 ప్లస్ d-1 హోల్ స్క్వేర్, అది ఎఫ్ డాష్ ఆఫ్ 2. ఎఫ్ డాష్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మరలా. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఏముంది, 1 - 1 అంటే 0, 1 - 1 అంటే 0, టోటల్గా 0. ఇప్పుడు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ డి అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డి, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ యూవి ఫార్ములా అప్లై చేయాలి. దిస్ యువి అప్లై చేస్తే d+2 యాస్టీస్గా అలా ఉంచి 2 ఇంటూ d-1 చేస్తే 2 ప్లస్ 2 ఇంటూ d-1 యాస్టీస్గా అలా ఉంచి d+2 చేస్తే 1 ప్లస్ 2 ఇంటూ d-1. ఇప్పుడు మనం ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 ఏమవుతుంది, 1 + 2 అంటే 3, 3 2s are 6, ప్లస్ ఈ టర్మ్ 0 ప్లస్ ఈ టర్మ్ 0, అంటే దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఇదే ఫార్ములా, సేమ్ ఫార్ములా. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ x/f డాష్ ఆఫ్ a ఇంటూ ఈ పవర్ ax, x/f డాష్ ఆఫ్ a ఇంటూ ఈ పవర్ ax. సారీ, ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ కదా, ఏమవుతుంది పర్టికులర్ ఇంటిగ్రల్ x² f డబుల్ డాష్ ఆఫ్ a ఇంటూ ఈ పవర్ ax. థర్డ్ కేస్ సేమ్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d+2 ఇంటూ d-1 హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు d ప్లస్లో -1 రీప్లేస్ చేయాలి. d ప్లస్లో -1 అంటే -1 + 2, -1 + 2 అంటే 1, -1 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4. ఫైనల్లీ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది, 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ax. ఇదంతా మనం ఒక బాక్స్లో పెట్టేలా ఇలా కంప్లీట్గా ఇస్తాం. ఇప్పుడు దీని కంటిన్యూషనే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఏముందండి, 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ -2x ఏమొచ్చింది పర్టికులర్ ఇంటిగ్రల్ x/f డాష్ ఆఫ్ -2 ఇంటూ ఈ పవర్ -2x ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది x² డబుల్ డాష్ ఆఫ్ 1 ఇంటూ ఈ పవర్ x ప్లస్ ఇక్కడ 1/f ఆఫ్ -1 ఇంటూ ఏంటి -1 కదా ఇక్కడ ఈ పవర్ -x. దిస్ ఫైనల్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు x/x e power -2x డివైడెడ్ బై f డాష్ ఆఫ్ -2. f డాష్ ఆఫ్ -2 అంటే ఎంత వచ్చింది, 9 ప్లస్ x² e power x డివైడెడ్ బై f డబుల్ డాష్ ఆఫ్ 1. f డబుల్ డాష్ ఆఫ్ 1 అంటే ఎంత వచ్చింది, 6 ప్లస్ e power -x డివైడెడ్ బై f ఆఫ్ -1. f ఆఫ్ -1 అంటే ఎంత వచ్చింది, 4. దిస్ కాల్డ్ ఈక్వేషన్
4. Finally, from equations 2, 3 and 4, y is equal to complementary function plus partial integral. Therefore, y is equal to, what is complementary function? C1 plus C2x into e power x plus C3 into e power minus 2x plus x into e power minus 2x by 9 plus x square into e power x by 6 plus e power minus x by 4. That's all, which is the solution of the given differential equation. Next problem, solve d square y by dx square plus dy by dx plus y is equal to 1 minus e power x whole square. Given that the differential equation దీని ఎవరు రాస్తాం, d square y by dx square అంటే d square, d by dx అంటే d, y కామన్ తీసాం కాబట్టి d square by dx square అంటే d square, d by dx అంటే d, y కామన్ తీసాం కాబట్టి ఇంకేముంది d square plus d plus 1 into y is equal to 1 minus e power x whole square. So it is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d square plus d plus 1, q of x అంటే 1 minus e power x whole square. ఇది a minus b whole square ఫార్ములా ఉంది. a minus b whole square ఫార్ములా అంటే 1 square a square minus 2ab plus b square, a minus b whole square ఎక్స్పెన్షన్ రాస్తాయి. అదే రాస్తాను ఇక్కడ 1 square into 1, 2 into e power x plus e power x whole square into e power 2x. The general solution of equation 1 is y is equal to complementary function plus partial integral. This is called equation 2. The auxiliary equation is f of m is equal to 0. What is f of d? D square plus d plus 1. And f of m and m square plus m plus 1. దీనికి రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 కాబట్టి డైరెక్ట్ రియల్ రూట్స్ అయితే కాదు, కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. దీన్ని క్యాల్షియోలో క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాల్షియోలోని క్యాలిక్యులేట్ చేయడం వస్తే డైరెక్ట్ m వాల్యూ రాసుకోండి. ఇక్కడ రాకపోతే కనుక m క్యాలిక్యులేట్ చేస్తాం. m ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ ఫార్ములా ఏంటి, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్కి రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అంటే మైనస్ b అంటే 1 ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac, a అంటే 1 c అంటే 1 బై 2a. ఫైనల్లీ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3i by 2 and m is equal to, these are complex roots, 1 by 2 plus or minus root 3 by 2 I, alpha plus I beta, alpha minus I beta, complex roots ivi, alpha plus I beta, alpha minus I beta, these are two complex roots. Complex roots వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏం రాస్తాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to c1 cos beta x plus c2 sin beta x into e power alpha x. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు c1 cos beta, beta అంటే రూట్ 3 by 2x ప్లస్ c2 sin beta అంటే రూట్ 3 by 2x into e power alpha, alpha అంటే 1 by 2x. That is the complementary part of the given differential equation. Next we have further we have to find partial integral. Partial integral formula into partial integral is equal to 1 by f of d into q of x. And this is equal to 1 by f of d into q of x. What is q of x? 1 minus 2 into e power x plus e power 2x. ఇందాక ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో మళ్ళీ దీన్ని కూడా 3 ఫంక్షన్స్ కింద స్ప్లిట్ చేస్తాం మనం. And the partial integral is equal to 1 by f of d into 1 can be written as e power 0x. e power 0x అంటే 1 గా 1 ప్లస్లో నేను e power 0x అని రాస్తాను. ఇక్కడ మైనస్ 2 కాన్స్టెంట్ 2 ఫ్రంట్ రాస్తున్నాను 1 by f of d into e power x, మళ్ళీ ప్లస్
1 by f of d into e power 2x. ఇప్పుడు మూడాట్లకి కూడా మనం పర్టికులర్ పార్ట్స్ క్యాల్కులేట్ చేయాలి. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి యాక్చువల్లీ? ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1. ఫస్ట్ ప్రాబ్లంకి ఏ అంటే 0 ఫస్ట్ పార్ట్కి, అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ పార్ట్కి ఓవర్ ఏమొస్తుంది? ఫస్ట్ పార్ట్కి ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 1 by పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 by ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా. ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. సెకండ్ కేస్కి వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి? డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ వాట్ ఈజ్ ఏ హియర్? ఏ అంటే 1 ఎఫ్ ఆఫ్ 1 ఏముంది ఫైనల్లీ 1 ప్లస్ 1 ప్లస్ 1 and this is equal to 3 which is not equal to 0. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. పర్టికులర్ పార్ట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1 by f of a into e power ax. Similarly third part, what is the third part? Here f of d is same, d square plus d plus 1. Here f of a, what is a? 2. Here a is 2. Here a is 2. 2 square into 4 plus 2 plus 1. Finally this is 4 plus 26, 6 plus 1 into 7 which is also not equal to 0. And a particular integral is equal to 1 by f of a into e power ax. This is particular part. 3 problems కి సంబంధించిన particular parts. ఇప్పుడు ఫైనల్గా particular integral is equal to దేని పార్ట్ దానికి రాస్తాం. particular integral is equal to 1 by f of d into e power 0x ఏమొస్తుంది? 1 by f of 0 into e power 0x minus 2 into 1 by f of a means ఇక్కడ 1 f of 1 into e power 1x plus 1 by f of 2 into e power 2x అంటే ఫార్ములాస్ దేని కానీ సెపరేట్గా చేస్తాం. ఫైనల్లీ particular integral is equal to 1 by f of 0 means 1, e power 0 means 1, finally this is 1 minus 2 into 1 by f of 1, f of 1 means 3, e power x by 3 plus f of 2 means 7, e power 2x by 7. This called equation 4. This say equation 3. From equations 2, 3 and 4, y is equal to complementary function plus particular integral. And y is equal to, what is complementary function? c1 cos root 3 by 2x plus c2 sin root 3 by 2x into e power 1 by 2x plus 1 minus 2 by 3 into e power x plus e power 2x by 7. This is the general solution of the given differential equation. This is the general solution of the given differential equation. Next problem. Solve d square y by dx square minus 6 into dy by dx plus 9y is equal to 6 into e power 3x plus 7 into e power minus 2x minus log 2. Given that the differential equation is d square by dx square into d capital D square, 6 into d by dx and capital D plus 9 y common తీసాం. 6 e power 3x plus 7 e power minus 2x minus log 2. It is of the form f of d into y is equal to q of x, where f of d is equal to d square minus 6d plus 9. Q of x is equal to 6 e power 3x plus 7 e power minus 2x minus log 2. The general solution of equation 1 is y is equal to complementary function plus particular integral. To find the complementary function, the auxiliary equation is f of m is equal to 0. What is f of d? D square minus 6d plus 9 and m square minus 6m plus 9 is equal to 0. This is a minus b whole square formula. M square minus 6m 2 into 3 into m అని రాసుకొచ్చింది plus 3 square. M minus 3 whole square is equal to 0 and m is equal to 3 comma 3. The repeated roots, these are reals and repeated roots. The complementary part is c1 plus c2x into e power m1x. అప్పుడు ఏముంది? complementary function is equal to c1 plus c2x into e power 3x, m1 into 3x. This is equation 3.
to find particular integral. Particular integral is 1 by f of d into q of x. Particular integral is 1 by f of d into q of x and 6 e power 3x plus 7 e power minus 2x minus log 2. 6 కామన్ తీస్తున్నాను ఫ్రంట్కి. 1 by f of d into e power 3x plus 7 ఫ్రంట్కి తీస్తాను 1 by f of d into e power minus 2x minus log 2 ఫ్రంట్కి తీసుకొచ్చాను. ఇక్కడ 1 ఉంటుంది. 1 ని e power 0x అని రాసుకోవచ్చు. 1 can be written as e power 0x. 1 by f of d into e power 0x. ఇప్పుడు 3 కూడా 3 పార్ట్స్ కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9. ఎఫ్ ఆఫ్ ఏ క్యాల్కులేట్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే 3, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. 3 స్క్వేర్ అంటే 9, 6 3 సార్ 18 ప్లస్ 9 0. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ డాష్ ఆఫ్ డి క్యాల్కులేట్ చేయాలి. దీనికి డిఫరెన్షియేషన్ డి స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2d మైనస్ 6d డిఫరెన్షియేషన్ 6. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ డాష్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 3 సార్ 6 మైనస్ 6 0. అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కూడా 0 అయిపోతే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ డి క్యాల్కులేట్ చేస్తాం మనం. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ డి మళ్ళీ దీనికి డిఫరెన్స్ చేస్తే 2 ఇంటూ డీకి డిఫరెన్షియేషన్ 1 2. అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎఫ్ డాష్ ఇది 2 అయిందంటే అందులో ఏ పెట్టినా 1 3 ఏ కాన్స్టెంట్ పెట్టినా 2 వస్తుంది ఫంక్షన్ వాల్యూ. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏం వస్తుంది ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అని వస్తుంది. ఈ కేసు ఓవర్. సెకండ్ కేస్ ఎఫ్ ఆఫ్ డి సేమ్ డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9 ఎఫ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2x అండ్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ 2. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ 2 క్యాల్కులేట్ చేస్తాం. మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4, మైనస్ 2 ఇంటూ 6 అంటే 6 2 సార్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ప్లస్ 9 దిస్ ఇస్ 25 విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే 1 బై ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అని వస్తుంది. ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ ఇక్కడ డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9 ఎఫ్ ఆఫ్ ఏ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 9 0 మైనస్ 0 ప్లస్ 9 అంటే 1 బై ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ దీనికి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 3 ఇంటూ ఈ పవర్ 3x ప్లస్ 7 ఇంటూ దీనికి ఏమొస్తుంది 1 బై ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x మైనస్ లాగ్ 2 ఇంటూ ఇది ఏమొస్తుంది 1 బై ఎఫ్ ఆఫ్ 0 ఇంటూ ఈ పవర్ 0x. ఫైనల్లీ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 3 ఇంటూ 2 ఇంటూ 3 టైమ్స్ 3x స్క్వేర్ ఈ పవర్ 3x 7 by 25 because it is 25 e power minus 2x f of 0 is equal to 9 కాబట్టి log 2 by 9 e power 0x అంటే 1. From equation 2 3 and 4 y is equal to complementary function plus particular integral. What is complementary function? c1 plus c2x into e power 3x plus what is particular integral? 3x square e power 3x plus 7 by 25 into e power minus 2x minus log 2 by 9 minus log 2 by 9. This is one of the problem.